హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పావనిని. అందరు ఎలా ఉన్నారు? ఈ సమ్మర్కి వెదర్ చాలా వేడిగా ఉంటుంది కదా. కానీ ఈ సమ్మర్లో మనకి ఇష్టమైనవి ఏంటంటే మ్యాంగోస్తో చేసుకునే రెసిపీస్ మళ్ళీ సమ్మర్ వచ్చేంత వరకు దొరకవు కదా. అయితే ఇవాళ మనము టేస్టీ సాంబార్, మ్యాంగో సాంబార్ ఎట్లా తయారు చేసుకుందామో చూసేద్దామా. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా? ట్రై చేయకపోతే ఒకసారి చూడండి, నేను చెప్తాను. ఇట్లా ఫాలో అవ్వండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా మనము కుక్కర్ గిన్నెలో 1 కప్పు కందిపప్పు, అంటే కొలత ప్రకారం 1/2 కిలో కందిపప్పు తీసుకున్నాను. అవి 2 సార్లు కడుక్కోవాలి. మంచిగా వాష్ చేసుకున్న తర్వాత నేను 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను కాబట్టి 3 కప్పులు నీళ్లు వేసుకుంటున్నాను. అదే ఒక అరగంట నానబెడితే మనకి 2 కప్పులు లేదా 2:30 అయితే సరిపోతుంది. నేను నానబెట్టకుండా ఇన్స్టెంట్గా చేసేస్తున్నా కాబట్టి 3 కప్పులు తీసుకున్నా. అందులో మనం పచ్చి మామిడికాయ ఒకటి తీసుకొని శుభ్రంగా కడిగి పైన చెక్కు తీసేసి ఇట్లా కుక్కర్లో పెట్టేసుకొని ఒక 5-6 విజిల్లు వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఈలోపు మనము ముక్కలన్నీ ఉడికించుకుందాము. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకోవాలి. మనము మామూలుగా తాలింపు ఎట్లా వేసుకుంటామో అట్లాగా ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, చిన్నులపాయ, కొద్దిగా కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టుకొని మనము సాంబార్లో మన ఇంట్లో రెగ్యులర్గా దొరికే వెజిటేబుల్స్ ఏవైతే వేసుకుంటామో అట్లాగా మనకి ఉన్నవి అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఈలోపు ఇది పప్పు అనేది మనకి ఉడికేలోపు మనము ఈ వెజిటేబుల్స్ అన్నీ తాలింపు వేసుకొని ఉడకబెట్టుకున్నాం. మిర్చి, ఆనియన్, ములక్కాయ. సాంబార్లో ములక్కాయ లేకపోతే సాంబార్ అయితే తిన్నట్టు ఉండదు కదా. సాంబార్లో ములక్కాయ చాలా టేస్టీగా ఉంటుంది. ములక్కాయ, టమాటా అండ్ సొరకాయ ఉంది నాకు, అది వేసుకున్నా. మీ దగ్గర క్యారెట్ ఇంకేమైనా వెజిటేబుల్స్ ఉంటే అవి కూడా యాడ్. సాంబార్లో ముక్కలే టేస్టీగా ఉంటాయి. నాకైతే ముక్కలు అయితేనే ఇష్టం, అందుకే ఎక్కువ వేస్తున్నాను. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ అవైలబుల్ ఉంటే ఆ వెజిటేబుల్స్ వేసుకోండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ములక్కాయ కొద్దిగా మగ్గిన తర్వాత మిగిలిన కూరగాయలన్నీ వేసి ఒక్కసారి మూత పెట్టుకోవాలి. అవి మంచిగా మగ్గుతాయి. ఈలోపు మీలో ఎంతమందికి సాంబార్ ఇష్టం కామెంట్ చేయండి. కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకోవాలి. ఈలోపు మనకి పప్పు ఉడికిపోతుంది. చూడండి, ఇట్లా మామిడికాయ మొత్తం మగ్గిపోయి తోలు అనేది సపరేట్ అయిపోతుంది. ఇది పప్పు కూడా నేను 5 విజిల్స్ రానిస్తానండి. చాలా మెత్తగా ఉడికిపోయింది. మామిడికాయ కూడా మొత్తం గుజ్జు పప్పులో కలిసిపోయింది. ఇంకేమైనా టెంకాయ ఉంటే కనుక వేడిగా ఉంది కాబట్టి ఇస్తున్నాను. కొద్దిగా చల్లగా అయిన తర్వాత మనం చేత్తో అనే దాన్ని పిసికేస్తే మొత్తం గుజ్జు మొత్తం పప్పులోకి వచ్చేస్తుంది. తర్వాత టెంకాయను సపరేట్ చేసి కొద్దిగా పప్పు గుత్తితో స్మాష్ చేసుకుంటే ఇంకా ఏమైనా పలుగ్గా ఉంటే మెత్తగా అయిపోతుంది పప్పు అనేది. చూడండి, ఇట్లా మెత్తగా మెదిపేసుకుంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు చింతపండుతోనే కాకుండా ఇట్లా ఒకసారి ట్రై చేయండి. ముక్కలు కూడా మనకి మగ్గిపోయినాయి. ఈ ముక్కలు మగ్గిపోయిన తర్వాత మనము కొద్దిగా కారం, అంటే మన టేస్ట్ని బట్టి వేసుకోండి. ఉప్పు, పసుపు, కారం అనేది ఒకసారి మన టేస్ట్ని బట్టి వేసుకోండి. ఒకసారి వేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని ఒకవేళ సరిపోతుందంటే మళ్ళీ యాడ్ చేసుకోండి. ఒకవేళ ఉప్పు కానీ కారం కానీ ఏదైనా ఎక్కువైతే కొద్దిగా కొబ్బరి పౌడర్ ఉంటే యాడ్ చేయండి. దానివల్ల ఏంటంటే మనకి సాల్ట్ కానీ కారం కానీ ఒకవేళ ఏమైనా ఎక్కువైతే అది అనేది చప్పబడుతుంది, మనకి టేస్ట్ మామూలుగా వస్తుంది. ఇగో మనం మెదుపుకున్న పప్పు, కొద్దిగా వాటర్ మొత్తం దాంట్లో వేసేసాను. ముక్కల్లో 1 లీటర్ వాటర్ తీసుకున్నాను. మొత్తం కలిపేసేసుకొని ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసుకొని ఒక్క పొంగు వచ్చిన తర్వాత సిమ్లో పెట్టేసి మనం మరగనిస్తే సరిపోతుంది. ఇదిగోండి, ఇట్లా మరుగుతూ మనం కొంచెం సిమ్లో పెట్టేసేసి
కొద్దిసేపు మరగనిస్తే చాలా బాగుంటుంది. నేను ఇది హోమ్ మేడ్ సాంబార్ పౌడర్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. 2 స్పూన్స్ యాడ్ చేశాను. ఎందుకంటే 1 లీటర్ సాంబార్ కాబట్టి నేను 2 స్పూన్స్ యూస్ చేశాను. అదే క్వాంటిటీ ఎక్కువైతే ఎక్కువ సాంబార్ పౌడర్ యూస్ చేసుకోండి, క్వాంటిటీ తక్కువైతే తక్కువ సాంబార్ పౌడర్ యూస్ చేసుకోండి. ఇది మేము 4 మెంబర్స్కి పెడుతున్న సాంబారు 2 పూటలకు వస్తుంది. అందుకని 1/2 కిలో కందిపప్పు, దానికి సరిపడా సాంబార్ పౌడర్ 2 స్పూన్స్ తీసుకున్నాను. మీరు ఎంతమంది ఉంటే దాన్ని బట్టి మీరు తీసుకోండి. కొద్దిగా లైట్ లాస్ట్లో కొత్తిమీర వేసేసి ఒకసారి ఉప్పు కారం అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ పడుతుంది అనుకుంటే, మ్యాంగో అనేది పుల్లగా ఉంటే కొంచెం ఉప్పు కారం అనేది ఎక్కువ పడుతుంది. మాకు ఇది మా చెట్టు మామిడికాయ అండి, చాలా పుల్లగా ఉంది. సో ఉప్పు కారం అనేది ఇంకొంచెం పట్టినవి నేను యాడ్ చేశాను. వీడియో క్లిప్ మిస్ అయిందండి. ఇదిగోండి చూడండి, సాంబార్ పౌడర్ వేయగానే సాంబార్ ఎంత చిక్కగా వచ్చినాయో, చాలా బాగుంటుంది మామిడికాయ సాంబార్. ఎప్పుడన్నా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి. ఇంకా సమ్మర్ అంతా మామిడికాయతోనే మీరు సాంబార్ చేసుకుంటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇట్లా కలపెట మరుగుతుంది అంటారు కదా, అట్లా మరిగే ఒక 5 నిమిషాలు మరగబెడితే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ సాంబార్ అనేవి రెడీ అవుతాయి. చూడండి ఎంత చిక్కగా వచ్చిందో. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎట్లా వచ్చిందో నాకు కింద కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ సపోర్ట్ నాకు చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.